వెల్కమ్ టు కీ కలర్స్. కాంతారా అంటే మన ఎవ్వరికి తెలియదు, కానీ టైటిల్ కాదు కంటెంట్ ముఖ్యం అని నిరూపించిన సినిమా ఇది. ఈ సినిమా ప్రీక్వెల్ ను రిషబ్ శెట్టి తీర్చిదిద్దారు. ఈ సినిమాపై ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఆసక్తి ఏర్పడింది. ఇందులో ఉన్న విషయాలు అన్నీ ఇన్ని కావు. డోంట్ మిస్ టిల్ ద ఎండ్. కాంతారా మళ్ళీ ట్రెండింగ్ లోకి వస్తోంది. కాన్ఫిడెంట్ గా రిషబ్ శెట్టి మళ్ళీ పీక్ యాక్షన్ సీన్స్ రిలీజ్ చేస్తున్నాడు. ఆసక్తి పెంచుతున్నారు. 2022లో విడుదలైన కాంతారా సినిమా చిత్ర పరిశ్రమలో ఒక సంచలనంగా నిలిచింది. రిషబ్ శెట్టి రచన, దర్శకత్వం, నటనతో పాన్ ఇండియా హిట్ కొట్టారు. కేవలం 16 కోట్ల బడ్జెట్ తో రూపొంది 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారతీయ సినిమా పరిశ్రమలో ఒక చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయం తర్వాత కాంతారా చాప్టర్ 1 రూపంలో దాని ప్రీక్వెల్ ను ప్రకటించడం అభిమానులలో భారీ అంచనాలను రేకెత్తించింది. ఈ సినిమా గురించి బయటికి వస్తున్న లీకులు ఉత్కంఠను మరింతగా పెంచుతున్నాయి. కాంతారా ఓ ప్రత్యేకమైన మూడ్ లో సినిమా అంతా నడిచిపోతుంది. కాంతారా ప్రీక్వెల్ లో కూడా అలాగే ఉంటుంది. కానీ ప్రత్యేకత చూపించబోతున్నారు. వాటిని ఒక్కొక్కటిగా లీక్ చేస్తున్నారు. కాంతారాకు ప్రీక్వెల్ గా వస్తున్న చాప్టర్ 1 కదంబ రాజవంశ శకంలో జరుగుతున్నట్లుగా ఉంటుంది. రిషబ్ శెట్టి ఒక నాగ సాధువుగా అతీంద్రియ శక్తులతో కనిపిస్తారని చెబుతున్నారు. ప్రీక్వెల్ కాబట్టి కాంతారా స్టోరీ కంటే ముందు జరిగినట్లుగా చూపించాలి. అంటే కాంతారాలోని పాంజుర్లి దైవం, గులిగ దైవం మూలాలను అన్వేషిస్తుంది అని అర్థం చేసుకోవచ్చు. కర్ణాటక తీర ప్రాంత అడవులలో జరిగే ఈ కథ సాంస్కృతిక, ఆధ్యాత్మిక లోతును చూపిస్తారని అనుకోవచ్చు. భారీ యుద్ధ సన్నివేశాలు, కలరియ పట్టు, ఖడ్గ విన్యాసం, గుర్రపు స్వారీ, యాక్షన్ సన్నివేశాలు హైలైట్ గా ఉంటాయి. రిషబ్ శెట్టి ఈ పాత్ర కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. మొదటి సినిమాకు పోలిస్తే ఈ సినిమాకు 100 కోట్ల రూపాయల బడ్జెట్ ఎక్కువగా పెడుతున్నారు. బడ్జెట్ కు తగ్గట్టుగా మార్కెట్ ఉంది కాంతారాకు. కన్నడ సినిమాల చరిత్రలో హీరోయిజం కాకుండా కేవలం కథతోనే పాన్ ఇండియా రేంజ్ కు వెళ్ళింది. రెండో భాగం కూడా అలాగే ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాంతారా ప్రీక్వెల్ ను అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషలలో పాన్ ఇండియానే కాదు అంతర్జాతీయ రిలీజ్ చేయబోతున్నారు. 2023 నవంబర్లో విడుదలైన టీజర్ ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది. రిషబ్ శెట్టి లుక్ 7 రాగాల సంగీతంలో అభిమానులు ఆకర్షించింది. గావిడిగడ్డలో చిత్రీకరణ సమయంలో అడవులకు నష్టం కలిగినట్లుగా స్థానికుల నుండి విమర్శలు వచ్చాయి. ఇది ఒక వివాదంగా మారింది. వివాదాలు ఎలా ఉన్నా విజువల్ గ్రాండ్ ను అందిస్తూ భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తెచ్చే అవకాశం ఉంది. కాంతారా సినిమా ప్రీక్వెల్ కూడా సక్సెస్ కావడం భారతీయ సినిమాకు చాలా ముఖ్యం. ఎందుకంటే భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, వివిధ రాష్ట్రాల్లోని కథలు తెరపైకి వచ్చేందుకు స్ఫూర్తిగా నిలుస్తోంది. భారత సినిమా రంగం కథల కొరతను ఎదుర్కొంటోంది. ఒకే కథ పదే పదే తీస్తున్నారు. మాకు కథ కాదు, ట్రీట్మెంట్ ముఖ్యం అని ప్రేక్షకులకు క్రియేటర్లుగా కథలు చెబుతున్నారు. కానీ భారతీయ సమాజంలో కథలకు కొదవ లేదని కాంతారా నిరూపించింది. భారత్లోని ప్రతి గ్రామంలో ఎన్నో కథలు ఉంటాయి. సంస్కృతి, సాంప్రదాయాలతో ముడిపడిన కథలు ఉంటాయి. మనుషుల జీవితాలతో కూడిన కథలు ఉంటాయి. అలాంటివి ఇప్పటి వరకు తెరపైకి వచ్చి ఉండవు. కానీ కాంతారా అలాంటి కథల్ని కూడా తీస్తే 100 కోట్ల వ్యాపారం జరుగుతుందని నిరూపించింది. కాంతారా ప్రీక్వెల్ కూడా సక్సెస్ అయితే అలాంటి కథలతో సినిమాల విప్లవం వస్తుందని అనుకోవచ్చు. మీ అభిప్రాయాలని కమెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ కీ కలర్స్.